ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది. అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు. చాట్ జీపీటీ, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. దానికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను, పుస్తకం చదివినట్టున్నాడు. ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుదో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే, దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవటానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు. మేడం, Well, let's watch the live of AP Chief Minister Chandrababu Naidu addressing in the event of book launch of the Gubati Naidu. క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన, సాధారణ కుటుంబంలో పుట్టిన, అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇటీవల ఎన్నికల్లో నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు, అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా
ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు. కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను, ఆయన ఒక చరిత్ర సృష్టి